వాస్తవం. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే గారు గెలిచినా కూడా ఒకసారి ఆ గుడికి దగ్గరికి వచ్చి చాలా సమస్యల మీద మీతోటి ముచ్చటించిండు. ఏది ఏమైనా మీ అందరూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డంగా పేద ప్రజల కోసం చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ మేము మాటలు చెప్పేది కాదు, పని చేసి అడుగుతున్నాం ఓట్లు. ఇవాళ మహిళా సోదరు ఉన్న దాంట్లో మహిళా సోదరులు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ తెలుసు, అమ్మగారింటి కాచి అత్తగారింటికి రావాలన్నా, అత్తగారింటి కాచి అమ్మగారింటికి పోవాలన్నా, మరి యాదగిరి గుట్టకు పోవాలన్నా, మరి సిరిసిల్లగళ్ళకు పోవాలన్నా, ఏడికి పోవాలన్నా కూడా మీ అందరికీ బస్సు ఫ్రీ చేసిన మాట వాస్తవా కాదా చెప్పండి. బస్సు ఫ్రీ. అదేవిధంగా మరి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ. ప్రతి పేదవానికి కూడా నెలకు 500 రూపాయల నుంచి 600 రూపాయలు ఆదా జరుగుతుంది. 200 యూనిట్లు కన్నా ఎక్కువ కరెంటు కాల్చుకున్న వాళ్ళకే బిల్లు వస్తుంది. కానీ 200 యూనిట్లు కాల్చేంత వరకు మరి మీ అందరికీ మాఫీ చేసిండు. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంగా ఏవైతే పెండింగ్ ఉన్నాయో గతంలో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చిండు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు 250 ఇల్లు దేవకొండ పట్టణంలో బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకొని కొంతమంది గృహప్రవేశాలు కూడా చేసుకుండ్రు. మరి ఇందిరమ్మ ఇల్లు, మరి మీ అందరూ బంక బియ్యం ఇచ్చేది కంట్రోల్ బియ్యం గతంలో, అవి మీరు 6 రూపాయలు 7 రూపాయలు 10 రూపాయల లోపు మళ్ళా బయట వాళ్లకు జొన్న రొట్టెలకు దానికి దీనికి అమ్ముకునే పరిస్థితి ఉన్నదని ముఖ్యమంత్రి గారికి ఆ రిపోర్ట్ వస్తే, అరే మనం ఇన్ని రూపాయలు ఖర్చు పెట్టి ఇస్తున్నాం పేద కోసం, మనం 40 రూపాయలు వాళ్ళకు పడుతుంది బియ్యం, ఈ 40 రూపాయల బియ్యం కొని వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు 10 రూపాయలు అమ్ముకుంటారు పాపం అని చెప్పి తింటలేరన్న ఉద్దేశంతో మనం తినేది ఏదైతే బీపీటీ బియ్యం ఉన్నావో పేద ప్రజానికి కూడా బీపీటీ బియ్యం ఇవ్వాలని గత 6 నెలల సంది మీ అందరికి కూడా సన్న బియ్యం ఇస్తున్నమాట వాస్తవా కాదా చెప్పండి. మీరు సన్న బియ్యం వస్తున్నాయి వస్తున్నాయి. మరి ఇవన్నీ వడ్డీ లేని రూపాయలు. మొన్ననే దేవరకొండ మున్సిపాలిటీకి మరి 1 కోటి రూపాయలు వచ్చి మహిళా సంఘం దాంట్లో అందరికీ ఉన్నోళ్ళు ఉండొచ్చు, చాలా మహిళా సంఘం సభ్యురాలు వాళ్ళందరూ కూడా అకౌంట్లలో పడ్డాయి. ఇవాళ ఆయన వస్తాడు, కాలు మొక్కుతాడు, చేయి పట్టుకుంటాడు, అక్క అంటాడు, బావ అంటాడు, చెల్లె అంటాడు, అన్న అంటాడు. కానీ వాళ్ళు చేసే పనులు ఏవి కావు. కాబట్టి ఇప్పుడు కాకపోతే కాళ్ళేళ్ళు పట్టుకునే వరకే. కానీ దయచేసి మీకు సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా, మన బాలునాయక్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, పైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇవాళ 20 కోట్లు కావాలంటే ఈ వార్డుకు తెచ్చే శక్తి దమ్ము మన బాలునాయక్ గారికి ఉన్నది, మరి ఎవరికి లేదు. మరి ఈ పనులన్నీ మీకు పూర్తి కావాలంటే దండం పెడితే వచ్చేది లేదు, కాలు ముక్తే వచ్చేది లేదు, ఏది లేదు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మీరందరూ కూడా రేపు గుద్దేటి మాధవి చైర్మన్ గా, మన కౌన్సిలర్ గా మరి చెయ్యి గుర్తుకు ఓటేసి, ఇదే చెయ్యి గుర్తుకు ఓటేసి మీరందరూ కూడా ఉదయం 7:30కే రెడీ అయ్యి క్యూలో పోయి మీరందరూ చెయ్యి గుర్తుకి ఓటేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, చెయ్యి గుర్తుకే. వార్డు మొత్తం వినబడాలి. చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. మరి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడరు. సరే, ఇప్పుడు స్టేట్ చైర్మన్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవచ్చా కొడతా ఉన్నాం. ఈరోజు ఏదైతే దేవరకొండ నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా